ఏప్రిల్ 28, 2026న న్యూ చండీగఢ్, ముల్లన్పూర్ లోని న్యూ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగిన పరుగుల హోరులో రాజస్థాన్ రాయల్స్ అద్భుతమైన విజయం సాధించింది. ఐపీఎల్ సీజన్ 40వ మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. ఈ విజయంతో పంజాబ్ కింగ్స్ అజేయ పరంపరకు బ్రేక్ పడింది. నిజానికి పాయింట్స్ టేబుల్లో వాళ్లే అగ్రస్థానంలో ఉన్నారు కాబట్టి ఇది ఒక పెద్ద మలుపే. రాయల్స్ 223 పరుగుల భారీ లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. కేవలం 4 బంతులు మిగిలి ఉండగానే 4 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసి గెలిచింది. రాజస్థాన్ తరపున డోనోవన్ ఫెరీరా ముందుండి నడిపించాడు. కేవలం 26 బంతుల్లోనే అజేయంగా 52 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అతనికి శుభం దూబే అద్భుతమైన మద్దతు అందించాడు. కేవలం 12 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి రాయల్స్కు విజయాన్ని అందించాడు. చేజింగ్లో యశస్వి జైస్వాల్ కూడా 51 పరుగులు చేసి కీలక పాత్ర పోషించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్ల బ్యాటర్ల దూకుడుకు నిదర్శనం. విజయం కోసం హోరాహోరీగా పోరాడాయి. ఒత్తిడిని తట్టుకుని రాయల్స్ చాలా కూల్గా ఆడి వారి ఐపీఎల్ 2026 ప్రస్థానంలో ఒక కీలక విజయాన్ని సాధించింది. ఈ ఫలితంతో రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్ బెర్త్ కోసం మరింత బలంగా పోటీలో నిలిచింది. పంజాబ్ కింగ్స్ మొదటిసారి ఓడిపోయినా కూడా వారి మునుపటి అద్భుతమైన ప్రదర్శనల కారణంగా పాయింట్స్ టేబుల్లో ఇంకా అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. ముందుగా బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ తమ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఏకంగా 222 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. పంజాబ్ తరఫున మార్కస్ స్టోయినిస్ అదిరిపోయే ప్రదర్శన కనబరిచాడనే చెప్పాలి. కేవలం 22 బంతుల్లోనే అజేయంగా 62 రన్స్ బాదేశాడు. భారీ బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయి ముఖ్యంగా డెత్ ఓవర్లలో స్కోరు వేగాన్ని అమాంతం పెంచేశాడు. అంతకుముందు ప్రబ్ సిమ్రాన్ సింగ్ కూడా ఒక కీలక హాఫ్ సెంచరీ చేసి పంజాబ్ ఇన్నింగ్స్కు మంచి పునాది వేశాడు. వీళ్ళిద్దరి భాగస్వామ్యం రాజస్థాన్ బౌలర్లపై విపరీతమైన ఒత్తిడి పెంచింది. అయితే ఇంత భారీ స్కోరు ఉన్నా రాజస్థాన్ బౌలింగ్లో యుజ్వేంద్ర చాహల్ మాత్రం అద్భుతంగా రాణించాడు. 36 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు తీసి మధ్యమధ్యలో రన్ ప్రవాహాన్ని అడ్డుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశాడు. కానీ చేజింగ్ మొదలయ్యాక పంజాబ్ బౌలర్ల పనితీరు మాత్రం రాజస్థాన్ దూకుడును ఆపలేకపోయింది. అర్ష్దీప్ సింగ్ ఒక వికెట్కి 68 పరుగులు, లాకీ ఫెర్గూసన్ వికెట్ లేకుండా 57 పరుగులు, ఇక మార్కో జాన్సన్ 3.2 ఓవర్లలో 41 పరుగులు ధారాళంగా సమర్పించుకున్నారు. రాజస్థాన్ బ్యాట్స్మెన్ల ధాటికి ఈ భారీ టార్గెట్ను కాపాడుకోవడం పంజాబ్ బౌలర్లకు చాలా ఇబ్బందికరంగా మారింది. వాళ్లు రెగ్యులర్గా వికెట్లు తీయలేకపోవడం, రన్ రేట్ను కంట్రోల్ చేయలేకపోవడంతో రాజస్థాన్ బ్యాట్స్మెన్లకు అడ్డే లేకుండా పోయింది. దాంతో రాజస్థాన్ ఇన్నింగ్స్ మొత్తం తమ ఊపును కొనసాగించగలిగింది. రాజస్థాన్ రాయల్స్ చేజింగ్ ఒక ప్లాన్తోనే మొదలైంది. ఆదిలోనే కొన్ని వికెట్లు పడిపోయినా మిడిల్ ఆర్డర్ ఆశించిన రనరేట్ను బాగా మెయింటైన్ చేసింది. యశస్వి జైస్వాల్ కొట్టిన హాఫ్ సెంచరీ మొదట్లో టీంకి మంచి ఊపునిచ్చింది. అది చివరి ఓవర్లలో దంచికుట్టడానికి రంగం సిద్ధం చేసింది. డోనోవన్ ఫెరీరా, శుభం దూబేల మధ్య వచ్చిన కీలకమైన అజేయ భాగస్వామ్యం మ్యాచ్ని మలుపు తిప్పింది. వాళ్ళిద్దరూ కలిసి 9 ఫోర్లు, 5 సిక్సర్లు బాది చివరి ఓవర్లలో పంజాబ్ కింగ్స్ బౌలింగ్ దాడిని చిన్నాభిన్నం చేశారు. ఫెరీరా ప్రశాంతంగా ఉంటూనే దూకుడుగా ఆడి 52 రన్స్ చేశాడు. ఇక దూబే బాదిన మెరుపు 31 రన్స్. ఈ 2 ఇన్నింగ్స్లే కింగ్స్ పెట్టిన భారీ స్కోర్ను ఛేదించడంలో కీలకమయ్యాయి. ఈ గెలుపుతో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ 2026 పాయింట్స్ టేబుల్లో 3వ స్థానానికి దూసుకెళ్లింది. వాళ్లు 9 మ్యాచ్ల్లో 12 పాయింట్లు సాధించారు. పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో మొదటి ఓటమిని చవిచూసినా 8 మ్యాచ్ల్లో 13 పాయింట్లతో టేబుల్ టాపర్గా తమ స్థానాన్ని నిలబెట్టుకుంది. వాళ్ల మెరుగైన నెట్ రన్ రేటే దీనికి కారణం. ఈ 2 జట్ల మధ్య ఐపీఎల్లో హెడ్ టు హెడ్ రికార్డు చూస్తే మొత్తం 31 మ్యాచ్ల్లో రాజస్థాన్ రాయల్స్ 18 మ్యాచ్లు గెలవగా పంజాబ్ కింగ్స్ 13 మ్యాచ్ల్లో విజయం సాధించింది. ఇది 2 జట్ల మధ్య ఉన్న చరిత్రలో నిలిచిపోయే పోటీని, అలాగే ఎప్పుడూ థ్రిల్లింగ్ మ్యాచ్లను అందిస్తూనే ఉంటుందని చూపిస్తుంది.